హాయ్ ఫ్రెండ్స్, నేను చెప్పాల్సింది చెప్తున్నా. ప్రతి ఒక్క రైతు చాలా బాధపడేది ఏంటంటే, మనము నాటేస్తే ఇప్పుడు ఏంది చలి అంటే ఇది యాసంగిన నాటేస్తున్నాము. ఈ యాసంగిన నాటేసినాక 3 రోజులకు ఏ మడిల నీళ్ళు ఆ మడిలో ఆపేసి మనము ఉసుక లోపల గడ్డి మందు కలుపుకొని చల్లుతున్నాము. ఆ గడ్డి మందు రకరకాల గడ్డి మందులు వచ్చినాయి, కానీ అవి మాత్రం ఏవి పని చేయడం లేదు. అయితే నాటేసినాక 3 రోజులకు ఉసుకలో కలుపుకొని ఈ గడ్డి మందు చల్లుకోకుండ్రి. ఎవరైనా సరే దానికి డబ్బులు వేస్ట్ చేయకండి. 1 లీటర్కు 600, 700, 800 అట్లా రేట్లు ఉన్నాయి. అవి రకరకాల గడ్డి మందులు ఉన్నాయి. అవి నాటేసినాక 3 రోజులక 4 రోజులక చల్లుకునేది ఉంటే ఆ గడ్డి మందు మాత్రం మీరు చల్లుకోకుండ్రి. ఒకవేళ అది చల్లుకుంటే మనకు పొలానికి మాత్రం చాలా దెబ్బ వస్తుంది. ఏ విధంగా దెబ్బ వస్తుందంటే, ఆ గడ్డి మందు అనేది మనకు పొలాన్ని రిజల్ట్ రాణిస్తలేదు. ఆ వేసిన పొలం అనేది మనకు మ్యాక్సిమం వచ్చేసి 20 నుంచి 25 రోజుల వరకు మనకు కవర్ కావడం లేదు. మనం అడుక్కు ఎన్ని మసాలాలు కలుపుకొని చల్లుకున్నా, ఎన్ని మందులు కలుపుకొని చల్లుకున్నా పని చేయడానికి అది అవకాశం లేకుండా అయిపోయింది. అయితే ఆ గడ్డి మందు చల్లుకోకుండా ఇప్పుడు నేను చెప్పిన ప్రకారంగా మీరు చూసుకోర్రి. నాటు వేసినాక 20 నుంచి 25 రోజుల లోపల టోటల్గా గడ్డి మందు చల్లుకోండి. ఏ విధంగా చల్లుకోండి? గంట మందు మసాలా చల్లుకుంటాం చూడు, అప్పుడు మనము ఆ గంట మందు మసాలా దాంతోపాటు ఇంకొకటి కౌన్సిలింగ్ యాక్టివ్ అనేది గడ్డి మందు వచ్చేసింది. 1 ఎకరానికి 1 ప్యాకెటు. అయితే ఎకరానికి 1 ప్యాకెట్ అనేది 1 లీటర్ నీళ్ళలో కలుపుకొని దాన్ని మసాలాలు కలుపుకొని మొత్తం మిక్స్ చేసుకోండి. 2 ఎకరాలు ఉంటే 2 ప్యాకెట్లు తీసుకోండి. కౌన్సిలింగ్ యాక్టివ్ నాకు మాత్రం ఈ విధంగా చనిపోయింది. పొలం కూడా ఈ విధంగానే రిజల్ట్ ఉన్నది. అయితే నేను చెప్పింది జాగ్రత్తగా వినండి. ఈ కౌన్సిలింగ్ యాక్టివ్ అనేది గంట మందుతోటి మసాలాలు కలుపుకొని చల్లుకునేటప్పుడు ఈ కౌన్సిలింగ్ యాక్టివ్ అనేది 1 లీటర్ నీళ్ళలో కలుపుకొని 1 ప్యాకెట్, 1 ఎకరం ఉన్న 1 ప్యాకెట్, 2 ఎకరాలు ఉంటే 2 ప్యాకెట్లు, 2 ఎకరాలు ఉంటే 2 ప్యాకెట్లు తీసుకుని 2 లీటర్ల నీళ్ళలో కలుపుకొని మంచిగా కరిగించుకొని పొడి ఆ మసాలాకు మొత్తం పట్టించుకొని ఏ మడిల నీళ్ళు ఆ మడిలో ఆపుకొని చల్లుకుంటా వండ్రి. గడ్డి మందు ప్లస్ గంట మందు మసాలా. గడ్డి మందు ఏది? కౌన్సిలింగ్ యాక్టివ్. దీనికి చివరి వరకు నేను ఈ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. ఈ గడ్డి మందు గంట మందు మసాలా టోటల్గా కలుపుకొని చల్లుకునేటప్పుడు ఏ మడిల నీళ్ళు ఆ మడిలో ఆపుకొని చల్లుకుంటా పొండ్రి. అయితే తర్వాత వచ్చేసి ఈ విధంగా మీకు గడ్డి అనేది చనిపోతుంది. గడ్డి మాత్రం నాకు రిజల్ట్ ఇట్లా వచ్చేసింది. మనకు ఈ విధంగా చనిపోయింది. చూసుకోరు మీరు. మనకి ఏ విధంగా చెప్తాడు? 10 నుంచి 12 రోజుల టైం చెప్తాడు. కానీ నాకు టోటల్గా వచ్చేసి 20 నుంచి 22 రోజులు, 23 రోజులు, ఈ రోజుకి 25 రోజులు అయింది. నేను కూడా నమ్మలేకపోయినా. ఇంతకుముందు కూడా ఇదే వీడియో పెట్టినాను. ఇట్లాంటివే నాకు ఈ గడ్డి మందు పనిచేస్తుందని నేను పెట్టినాను. కాకపోతే పెట్టిన దానికి నేను కూడా చాలా వరకు కొంచెం డౌట్ వచ్చేసింది. ఎందుకు నాకు ఈ గడ్డి మందు పనిచేస్తుందా పనిచేస్తలేదా, నేను ఇంతకుముందు వీడియోలు చేసి పెట్టినా, మరి వాళ్ళు కూడా నన్ను తిడతారేమో అని చెప్పేసి నేను చాలా వరకు అనుకున్నా. కానీ ఈరోజు మాత్రం నేను పొలంలోకి వెళ్ళి గుడకము నేను ఇక్కడ చూపిస్తున్నా. టోటల్గా వచ్చేసి ఈ రకంగా చనిపోయి గడ్డి మాత్రం లేదు. ఇట్లా చనిపోయింది. పొలము కొడుకము ఏం ప్రాబ్లం కాలేదు. నేను ఏ విధంగా జల్లినంటే ఉసుకెల అంటే గంట మందు మసాలా కలుపుకొని చల్లిన తర్వాత ఉసుకెల కలుపుకొని చల్లుకుంటే ఈ విధంగా చనిపోయింది. అదిగాక మీరు గడ్డి మందు ఈ గంట మందు మసాలా టోటల్ కలుపుకొని చల్లుకుంటే మసాలా ఎట్లెట్లా చల్లుకుంటూ పోతే ఆ మసాలాకు పట్టుకున్న ఆ మందు ఎట్లెట్లా చల్లుకుంటూ పోతే అట్లా మనకు ఏ మడిలో అయితే చల్లుతామో ఆ మడిలో నీళ్ళు అట్లనే ఆపేసుకొని 1 రాత్రి మొత్తం నిద్రపోవాలా. తెల్లారేసరికల్లా మనకు ఆ మడిలో నీళ్ళు అదే మడిలో గుంజినా పర్వాలేదు. ఆ గడ్డి మాత్రం ఈ విధంగా చనిపోతుంది. ఆ గడ్డి మందు పేరు వచ్చేసి కౌన్సిలింగ్ యాక్టివ్. దీని మాత్రము 1 ఎకరానికి 1 ప్యాకెట్. ఇది 2 ఎకరాలు ఉంటే 2 ప్యాకెట్లు, 3 ఎకరాలు ఉంటే 3 ప్యాకెట్లు. దీని రేటు మాత్రం 1100. మీరు నాటేసినాక 3 రోజులక 2 రోజులక 1 ఎకరానికి 500, 600 పెట్టి తీసుకొచ్చి ఆ గడ్డి మందు చల్లితే మాత్రం మనకు పొలం రిజల్ట్ చూపిస్తలేదు. గడ్డి మాత్రం మళ్ళీ పుడుతుంది. అది పని చేయడం
చాలా తక్కువైపోయింది. ఇంతకుముందు పని చేసింది కానీ ఇప్పుడు మాత్రం చాలా పని చేస్తలేదు. ఎందుకు నా గురించి కాక నేను ప్రతి ఒక్క రైతుకు తెలియాల్సిందని ఈ గడ్డి మందు గురించి నేను చెప్తున్నా. నేను ఇప్పుడు పొలంలోకించి వెళ్ళి చూపించి ఈ ప్యాకెట్ చూపిస్తున్నా. ఈ ప్యాకెట్ ఒక్కటే ప్యాకెట్ మీరు నాటేసినాక 3 రోజులకు చల్లుకోకూరి. 20 నుంచి 25 రోజుల లోపల మీరు గంట మందు గడ్డి మందు గంట మందు మసాలా చల్లేటప్పుడు దాంట్లో ఈ కౌన్సిలింగ్ యాక్టివ్ అనేది కలుపుకొని లీటర్ నీళ్ళలో కలుపుకొని ఒక ప్యాకెట్ 1 లీటర్కు ఎక్కడికించి టోటల్గా లీటర్కి 1 ప్యాకెట్ చల్లుకోండి. ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు అన్ని ప్యాకెట్లు మంచిగా కలుపుకొని మిక్స్ చేసుకొని మసాలాలు కలుపుకొని చాలా మంచిగా కలుపుకొని మడిలో చల్లుకుంటూ పోతే ఏ మడిలో అయితే చల్లుకుంటూ పోతావో అదే మడి లోపల నీళ్ళు అనేది అట్నే ఉండాలి. ఆ రోజు నైట్ మొత్తం అట్లనే ఉండాలా, ఇంకా వేరే మడిలకు పోనీయద్దు. అట్లాడిగా అయితేనే మనకు ఈ గడ్డి వచ్చేసి టోటల్గా 15 రోజుల నుంచి 20-25 రోజుల వరకు మొత్తం టోటల్గా చనిపోయి కుప్ప కూలిపోతుంది. అయితే ఇదే విధంగా ఈ గడ్డి మందు గుడకం పొలానికి నో ప్రాబ్లం, ఏమి ఖరాబు అయ్యే అవకాశం లేదు. 100% నేను చెప్తున్నా. నా పొలం నేను చూపిస్తున్నా, చూసుకోండి. ఇంకా నేను మాత్రం ఇంతకన్నా ఎక్కువ నేను ఏం చెప్పను. ఇప్పుడు నాకు పవర్ పోయింది, మసాలాది పోరు పోయింది. ఈ రేపా ఎల్లుండ నేను మసాలా చల్లుకోవాలని అనుకుంటున్నా. ఈ గడ్డి మందుతోని మాత్రము పొలంకు ఏమీ ప్రాబ్లం కాలేదు. 100% నేను చెప్తున్నా. నాకు తెలిసిన మట్టుకు నేను చల్లుకున్న నేను గుడకము చాలా వరకు బాధపడినవాడినే. నాకు ఈ పొలం 2 ఎకరాల పొలం కలవాలంటే మ్యాక్సిమం ఒక 9,000 రూపాయలు అవుతుండే కళ్ళుతోటి, ఒక 20 మంది కలుపుకుంటే. కాకపోతే అది కాక నేను గడ్డి మందు చల్లుకుంటే 20 నుంచి 25 రోజుల వరకు నాకు ఈ గడ్డి మొత్తం చనిపోయింది. నేను కూడా ఫస్ట్లో డౌట్ పడ్డా, ఎందుకు ఇంత రేటు పెట్టి ఈ గడ్డి మందు తెచ్చి చల్లుకున్నా కానీ ఇంకా చనిపోతలేదు అనుకుంటే ఈరోజు మాత్రం పొలంలో మడి లోపలికి వెళ్ళి చూపిస్తే టోటల్గా మొత్తం చనిపోయింది గడ్డి. ఇదే కౌన్సిలింగ్ యాక్టివ్ అనేది, ఇది మాత్రం 1 ఎకరానికి 1 ప్యాకెట్. దీని రేట్ వచ్చేసి 1100 రూపాయలు. ఎక్కడికి వెళ్ళినా దొరుకుతుంది మనకు. మొద్దు దుంగ కానీ కదురుక కానీ మళ్ళీ అట్లాడి కాకుండా పెద్ద గడ్డి కానీ గరక కానీ ఎర్రగడ్డి గడ్డి కానీ చీల గడ్డి కానీ ఏ గడ్డి కానీ ఖచ్చితంగా చచ్చిపోతుంది. ఇది నేను చెప్పిన మాట పక్క 100%. నాకు మాత్రం రిజల్ట్ మాత్రం ఈ రకంగా చూపించింది. నాకు 2 ఎకరాల భూమి ఉన్నది, 2 ఎకరాలు నేను సాగు చేస్తున్నా, మొత్తం పొలం పెట్టినా. దీని లోపల గడ్డి మాత్రం ఏమీ లేకుండా చనిపోయింది, కుప్ప కూలింది, ఎర్రగాయి కర్రెగాయి మొత్తం కమిలిపోయింది అక్కడనే. మళ్ళీ దీనితో పెరగడానికి కూడా అవకాశం లేదు గడ్డి. పొలంకు మాత్రం ఇంకా రిజల్ట్ మాత్రం ఎక్కువ వస్తుంది. ఎట్లా మనము ఏదో విధంగా గంట మందులో అట్లా మసాలాలను చల్లిన దానికన్నా ఎక్కువ పవర్ ఉడకం వస్తుంది. నేను ఉసుకలో కలిపే చల్లిన కాబట్టి ఈ విధంగా వస్తుంది. కానీ మీరు గంట మందుతోటి ఈ గడ్డి మందు కలుపుకొని చల్లుకుంటే మీకు ఆ రిజల్ట్ ఉడకం చాలా అద్భుతంగా ఉంటుంది. నేను చెప్పిన దానికి మీకు ప్రాబ్లం ఏం లేదు. నాకు తెలిసిన మట్టుకు నేను చెప్తున్నా. నేను కూడా ఫస్ట్ కొంచెం డౌట్ పడ్డా, 10 నుంచి 12 రోజుల వరకు చనిపోతుంది అంటే చనిపోకపోతే ఆడడ కనపడితే నాకు టోటల్గా డౌట్ వచ్చేసింది. తర్వాత వచ్చేసి 20 నుంచి 25 రోజుల వరకు కంప్లీట్గా చనిపోయింది. ఇదే మందు కౌన్సిలింగ్ యాక్టివ్ అనేది, ఇది ఖచ్చితంగా మీరు యూజ్ చేసుకోండి. నాటేసినాక 20 నుంచి 25 రోజుల వరకు గంట మందు మసాలా కలుపుకొని చల్లేటప్పుడు దాని లోపల 1 ఎకరానికి 1 ప్యాకెట్ కౌన్సిలింగ్ ఖచ్చితంగా మీరు యూజ్ చేసుకోండి. అట్లాడిగా అయితేనే మీకు ఈ గడ్డి మందు అనేది గడ్డి మందుతో మీ గడ్డి చనిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మరి నేను చెప్పిన దాంట్లో మీకు డౌట్స్ ఏం లేదు. 100% పక్క నాకు మాత్రం తెలిసింది నేను పెడుతున్నా. ప్రతి ఒక్క రైతుకు తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ.